ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలాన్ని ఆయన సన్నిధిలో సమీపించేటువంటి ప్రతి ఒక్కరికి ప్రభు ఎన్నో కృపలు దయచేయాలని, శాశ్వతమైన సన్నిధిని తోడుగా ఉంచి వారిని బలపరచాలని కోరుకుంటూ ఉన్నాను. కీర్తన గ్రంథము 125 అధ్యాయం 1వ వచనం. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలె ఉందురు. కనుక నువ్వు నిత్యము నిలుచు సీయోను కొండవలె ఉండాలి అని అంటే, ఈరోజు ఆయన యందు ఉంచేటువంటి నీ గొప్ప నమ్మికని బట్టి నేను స్థిరపరుస్తానని ప్రభు అయితే మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు నువ్వు ఆయనతో ఏకీభించినట్లయితే నీవైతే అనుకుంటావు, యెషయా గ్రంథము 49 అధ్యాయం 14 వచనం రీతిగా, అయితే సీయోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభు నన్ను మరిచి ఉన్నాడని అనుకుంటున్నది. కనుక అలాగే ఎవరైతే ప్రభు నన్ను మర్చిపోయారని, ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకోవడం లేదు, ప్రభు నాతో మాట్లాడడం లేదని ఎవరైతే అనుకుంటూ ఉన్నారో, ఈరోజైతే ఆయనైతే నీకు మరలా పునరుద్ధరించడానికి, బలపరచడానికి, కృప చూపించడానికి ఆయన శక్తిమంతుడే ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఆయన ఎంతగా నిన్ను ప్రేమిస్తున్నారో నువ్వు తెలుసుకోగలగాలంటే ఆయన సన్నిధిలో నీ హృదయాన్ని నువ్వు కుమరించుకోగలగాలి. సంతోషంగా పాటలు పాడుతూ ఆయన సన్నిధిలోకి నువ్వు ప్రవేశించాలి. జకర్యా 2వ అధ్యాయము 10వ వచనం. సీయోను వాసులారా, నేను వచ్చి మీ మధ్య నివాసం చేతును, సంతోషంగా నుండి పాటలు పాడుట ఇదే యెహోవా వాక్కు. ఈ యొక్క మాటలు ఎంతో సంతోషంగా ఉన్నాయండి. ఆ దినమున అన్ని జనులు అనేకులు యెహోవాను హత్తుకొని నాకు జనులగుదురు. నేను మీ మధ్య నివాసం చేతును, అప్పుడు యెహోవా నన్ను మీ యొద్దకు పంపి ఉన్నాడని మీరు తెలుసుకుందరు. మరియు తనకు శ్వాసమని యెహోవా ప్రతిష్ఠితమైన దేశంలో యూదాను స్వతంత్రించుకొను, యెరూషలేమును ఆయనకును కోరుకొనును. సకల జనులారా, యెహోవా తన పరిశుద్ధమైన నివాసం విడిచి వచ్చున్నాడు, ఆయన సన్నిధిని మౌనులై ఉండిరి. కనుక ఆయన సన్నిధిలో నువ్వు కనిపెట్టు, ఆయన సన్నిధిలో ఒప్పుకో, ఆయన సన్నిధిలో సాగిలపడు. ఖచ్చితంగా ఆయన గొప్ప మహత్యాన్ని నువ్వు ఖచ్చితంగా చూస్తావు. ఉబద్య 1వ అధ్యాయము 17వ వచనం నుంచి కొన్ని వచనాలు చూసినప్పుడు, అయితే సీయోను కొండ ప్రతిష్ఠిత మగును, తప్పించుకొనిన వారు దాని మీద నివసింతురు. యాకోబు సంతతి వారు తమ స్వాస్థ్యములను స్వతంత్రించుకొందురు. మరియు యాకోబు సంతతి వారు అగ్నియు, యోసేపు సంతతి వారు మంటయు అగుదురు. యాసావు సంతతి వారు వారి కొయ్యికాలుగా ఉందరు. యాసావు సంతతి వారిలో ఎవడను తప్పించుకొనకుండా యోసేపు సంతతి వారు వారిలో మండి వారిని కాల్చుదురు, యెహోవా మాట ఇచ్చి ఉన్నాడు. కనుక ఈ లేఖనాలన్నీ మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఉదయకాలాన్ని ప్రభు అయితే మరలా నిన్ను స్థాపించడానికి, బలపరచడానికి ఆయన శక్తిమంతుడే ఉన్నాడు. ఎందుకైనా ఊరకుండడు. యెషయా గ్రంథం 62 అధ్యాయం 1వ వచనం. సియోన్ నీతి సూర్యకాంతి వలె కనబడే వరకు, దాని రక్షణ దీపం వలె వెలుగుచుండు వరకు సియోను పక్షమందు నేను మౌనంగా ఉండను, యెరూషలేము పక్షమందు నేను ఊరకుండను. కనుక ఆయన ఎంత కృప చూపిస్తూ ఉన్నాడో, ఎంతగా బలపరుస్తూ ఉన్నాడో, నీకు నూతనమైనటువంటి నామం దయచేసి నూతనంగా మరలా కట్టడానికి, బలపరచడానికి ఆయన శక్తిమంతుడే ఉన్నాడు. యెషయా 62 అధ్యాయం 2వ వచనంలో, జనములు నీ నీతిని కనుగొనును, రాజులందరూ నీ మహిమను చూచెదరు, యెహోవా నియమింపవు కొత్త పేరు నీకు పెట్టబడును. కనుక ప్రభు అయితే ఈరోజు ప్రతిష్ఠించాలని కోరుకుంటూ ఉన్నారు. ఆయన ధృవీకరిస్తూ ఉన్నాడు. నువ్వు సంతోషించేలాగా ఆయన శ్రద్ధ తీసుకోవాలని ఆలోచన చేస్తూ ఉన్నాడు. కనుక ఆయన సన్నిధిలో నువ్వు కనిపెట్టాలి. ఆయన సన్నిధిలో నువ్వు కనిపెట్టాలి. అప్పుడు సీయోను కొండ ప్రతిష్ఠితమవుతుంది. తప్పించుకుని వారు దాని మీద నివసిస్తారు. యాకోబు సంతతి వారు తమ స్వాస్థ్యాన్ని స్వతంత్రించుకుందరు. ఈరోజు మరలా తిరిగి నిన్ను బలపరచడానికి, కట్టడానికి శక్తిమంతుడైన దేవుడు నీతో మాట్లాడుతుండగా నువ్వు ఖచ్చితంగా ఆయన సన్నిధిలో మరలా మోకరిస్తావు, ప్రార్థన చేస్తావు. నూతనమైనటువంటి ఆశీర్వాదాల ద్వారా గొప్ప కార్యాలు నీ జీవితంలో జరగడాన్ని నువ్వు చూస్తావు. అది ఈరోజు నుంచే నీ జీవితంలో మొదలగునుగాక. ఆమేన్. ప్రభువా, మీ దయగలిగిన హస్తాలకు అప్పగిస్తుండగా నీ గొప్ప కార్యములనైనా వీరి జీవితాల్లో తండ్రి నాయన నిరాటంకంగా కొనసాగినట్లుగా సహాయం దయచేయండి. వారు చేయదలిసిన పనులన్నింటిలోనూ ప్రభ విజయం అనుగ్రహించి మహిమతో నడిపించమని, మెలకు కలిగి ఉండి ప్రభ ప్రతి సమయంలో ప్రభ నేను స్తుతించడానికి నాయన నీ మందిరంలో ప్రభనైనా పచ్చని ఒలివ కొమ్మల వల్ల ఎదుగునట్లుగా సహాయం దయచేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని, ప్రతి ఒక్కరిని బాగు చేసి బలపరచమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.